ఇక ఇంకొక వార్త వెలుగులో అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. దశల వారీగా 15,000 టీచర్ హెల్పర్ పోస్టులు భర్తీ. వయసు అయిపోయిన తర్వాత ఏ పోస్టులు వేస్తే ఏం ఉపయోగం? తొలి విడతలో 5,000కు పైగా పోస్టులట. 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు భర్తీకి కలెక్టర్లకు మరి ఉత్తర్వులు. మరి జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారుల కసరత్తు. మరి మెరిట్ ప్రాతిపదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియనట. మరి రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000కు పైగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ ఉండగా దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 5,000కు పైగా టీచర్ ఆయా పోస్టులను తొలి విడతలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయ ప్రక్రియకు సంబంధించినటువంటి ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరి సీతక్క ఇటీవలే సంతకాలు పెట్టినట్టు కూడా తెలుస్తున్నది. ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం. ఇది గత ప్రభుత్వంలో 12 ఏళ్ల క్రితం కొనసాగితే, ఈ 5,000 ప్రక్రియ 12 ఏళ్ల క్రితం కొనసాగితే బ్రహ్మాండంగా ఒక 20-22 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మాండంగా పనులు చేసుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకొని బ్రహ్మాండంగా ఉండేది. వాస్తవానికి తమిళనాడులో విజయ్ గారు ఏం చేస్తున్నారంటే, నిరుద్యోగ యువత వయస్సు అయిపోయి ఉద్యోగం రాక బాధపడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు 10,000 ఎంతనో 8,000 ఎంతనో పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. ఆ పెన్షన్ క్రియేట్ చేయాలి నిరుద్యోగ వ్యవస్థకు. వాళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగా, వాళ్ళ వయస్సు ఆధారంగా తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. అట్లాంటి మంచి పనులు చేయాయి, దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ వయస్సు అంటే ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకన్నా 15,000కు పైగా మరి ఉన్నటువంటి వాళ్ళు మరి కనీసం 15,000 కుటుంబాలు హ్యాపీగా బతుకుతాయి. మరి అదన్న కానీ